ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ. ఓం శాంతి శాంతి శాంతి. భక్తులు, మహిళామణులు, మాతృమూర్తులు అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రోజును దేవ దీపావళి అంటారు. దీపావళి మీ అందరికీ తెలిసిందే, అమావాస్య రోజు వచ్చేది దీపావళి. ఈరోజు ఈ పౌర్ణమి రోజు వచ్చేది ఏమిటి అంటే దేవ దీపావళి. ఈ సందర్భంగా అయోధ్య కాశీలో 10 లక్షల దీపాలు వెలిగిస్తున్నారని పేపర్లో చదివాము. కాశీ గంగా నది ఘాట్లు ఉన్నాయి కదా, అక్కడ ఈ దేవతల దీపావళి. దీపాలు వెలిగిస్తాం, నెయ్యి నూనె పోస్తాం, ఒత్తి వేస్తాం. 10, 100, 1000, 1,00,000, కోటి దీపోత్సవం అని కూడా చేస్తూ ఉన్నారు. అన్నీ వెలిగిస్తాం, ఎంతో కొంత మనకు చాతనైనంత. కానీ దీపాలు ఎంతసేపు ఉంటాయి? మనం గంట, 2 గంటలు, 3 గంటలు వెలుగుతుండొచ్చు. తర్వాత మళ్ళీ మనం వేయాలి, నెయ్యి పోయాలి, ఇంకా వస్తారు. కాలి ఒత్తి కూడా కాలిపోతుంది, మళ్ళీ ఒత్తి వేయాలి, మళ్ళీ నూనె పోయాలి. ఈ దీపాలు వెలుగుతాయి, ఆరిపోతాయి. కానీ మన మనస్సు లోపల ఆరకుండా వెలిగించుకోవలసిన దీపాలను ఎంతమంది వెలిగించుకుంటున్నారు? నీ మనస్సులో దీపాలను వెలిగించుకుంటే నిత్యము దీపావళి, నీ జీవితమే దీపావళి, నీ జీవితమే వెలుగులతో మరి ప్రకాశంతో నిండిపోతుంది. నీవు 100 మందికి దారి చూపిస్తావు. ఎందుకే నువ్వే వెలిగిపోతున్నావు, నీ మనసంతా వెలుగుతో నిండిపోయింది. నీ మనసులో దీపాలు వెలగాలి, పాపాలు తొలగాలి, లోపాలు తొలగాలి, శాపాలు పోవాలి. దీపాలు వెలగాలంటే ఎలా వెలుగుతాయి? ఏం దీపాలు, ఎక్కడ దొరుకుతాయి అంటే జ్ఞాన దీపము అని చెప్పారు. జ్ఞానం అనే దీపము, అఖండ దీపము, ఒకే దీపము వెలిగించుకో. ఆ జ్ఞాన దీపం వెలిగినప్పుడు ఆకలి దప్పికలు ఉండవు, నిద్ర మెలకువలు ఉండవు, మానవు అవమానం ఉండదు, నింద స్తుతి ఉండదు, జన్మ మరణం ఉండదు, ఏది ఉండదు. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటావు. పుడతావు, చచ్చిపోతావు, కానీ ఏది అంటించుకోకుండానే నీ జీవితం గడిచిపోతుంది. కనుక ఆ జ్ఞాన దీపము వెలిగించుకోవాలంటే ప్రపంచంలో కేవలము భారతదేశంలోనే సాధ్యం. మీరు అమెరికా పోండి, ఆస్ట్రేలియా పోండి, జర్మనీ పోండి, డబ్బులు సంపాదించుకుంటారు. అంతకు మించి ఇప్పుడు అది కూడా అవకాశం ఇవ్వట్లే, తరిమేస్తున్నారు. చాలా ఎక్కువ అయిపోయింది ఓవర్ యాక్షన్. మీ దేశం వైపు బతకండి అంటున్నారు. కానీ కేవలము భారతదేశంలోనే వైదిక గురు పరంపర ఉంది. ఆ గురువుల ద్వారా మన హృదయంలో జ్ఞాన దీపం వెలుగుతుంది. ఆ వెలిగిన దాన్ని మనం అట్టి పెట్టుకుంటే, కాపాడుకుంటే నీ జీవితమే వెలిగిపోతుంది, నీ ముఖం కూడా వెలిగిపోతుంది. తిన్నా తినకపోయినా, ఉన్నా ఉండకపోయినా కొందరు ముఖాలు వెలిగిపోతూ ఉంటాయి. నవ్వు మొహం అంటారు, కొందరు 7 కోట్ల మొహాలు ఉంటారు. బట్ ఎన్ని కోట్లున్నా ఎంతున్నా ఏడుస్తూనే ఉంటారు. బట్ ఏమీ లేకపోయినా సంతోషంగా ఉన్నవాళ్ళు ఉంటారు. కాబట్టి జ్ఞానం అనేది అవసరం, నాలెడ్జ్. ఏం జ్ఞానం కావాలి? ఏం జ్ఞానం అంటే ఈ లోక జ్ఞానం కాదండి. ఊళ్ళో ఎవరేం చేస్తున్నారు, ఎవడెంత సంపాదించుకున్నాడు, ఈ పనికిమాలిన ముచ్చట్ల జ్ఞానం కాదు. ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం అనేది చాలా ముఖ్యమే. ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు బతుకుతున్నాను, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాను, వీళ్ళంతా ఎవరు, వీళ్ళకు నాకు సంబంధం ఏంటి, ఈ శరీరంలో నన్ను భగవంతుడు ఎందుకు బంధించి పెట్టాడు, ఈ శరీరం ఏమిటి, ఈ మనస్సు ఏమిటి,
ఈ బంధాలు ఏమిటి, ఈ బంధువులు ఏమిటి, ఇవన్నీ ఏమిటి, ఎందుకు ఇది జరుగుతుంది ఈ నాటకం, దీని వెనక ఏమిటి, ఎవరున్నారు, ఎందుకు జరుగుతుంది అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం అంటారు. ఎందుకు పుట్టాం, ఎందుకు పోతున్నాం, పశువుకు తెలియదు, జంతువుకు తెలియదు, పక్షికి తెలియదు, మనకు కూడా తెలియదు. ఇంకా వాటికి మనకి తేడా ఉంది చెప్పండి. అందుకోసం ఏం చెప్పారు, ధర్మో హి తేషామధికో విశేషో ధర్మేణ హీనా పశుభి సమాన. పశు పక్షి జంతువు మృగాలు వీటన్నిటికి మనకు ఒకటే తేడా ఏమిటంటే వాటికి జ్ఞానం ఉండదు, మనకు ఉంటుంది. ఉండకపోతే మనం కూడా పశువులతో సమానం. జ్ఞానం కావచ్చు, ధర్మం కావచ్చు. వాటికి ఉంది, ఎంత ఉండాలో అంత పరిమితంగా ఉంది. అసలు లేకుంటే ఎలా, కుక్కకు తెలివి ఉంది, లేదని కాదు. కాకపోతే కుక్క వర్షం వస్తుంటే గొడుగు పట్టుకొని పోదు, ఆ తెలివి లేదని. ఆ తెలివి మనిషికే ఉంది. కాబట్టి పశువులు, పక్షులు, మృగాలు, జంతువులు అన్నిటికంటే మనిషి విశేషంగా ప్రయత్నించి జ్ఞానాన్ని పెంచుకోగలడు, ధర్మాన్ని ఆచరించగలడు అనుకుంటే. వెన్ దేర్ ఇస్ ఏ విల్ దేర్ ఇస్ ఏ వే. అనుకుంటే జరుగుతుంది. ఎందుకులే ఇదంతా అవసరమా అనుకుంటే ఏమీ లేదు. ఎందుకు వినాలి, ఇక్కడ ఏం వినాలి, ఏదో హోమం చేసుకోవాలనుకున్నా చేసుకున్నాం, వెళ్ళిపోతే అయిపోతుంది కదా. అంటే అంతా నీ ఇష్టమే. మరి ఉండాలనుకుంటే ఉంటావు, ఉండదంటే వెళ్ళిపోతావు. వినాలంటే వింటావు, లేదంటే కూర్చొని పడుకుంటావు. అంతా నీ ఇష్టమే. అది ఎవరు వచ్చి ఆపేవాళ్ళు లేరు, మెడబట్టి వచ్చేవాళ్ళు లేరు. అంత స్వతంత్రం భగవంతుడు జీవుడికి స్వతంత్రం ఇచ్చాడు. నీ ఇష్టం వచ్చినట్టు తెలివయ్య, ఏమన్నా చేసుకో. పుణ్యం చేస్తే సుఖం ఇస్తాను, పాపం చేస్తే దుఃఖం ఇస్తాను అని భగవంతుడు అంతే కండిషన్ పెట్టాడు. పాపం చేస్తుంటే వచ్చి ఆపడు, పుణ్యం చేస్తుంటే కూడా వచ్చి ఆపేవాళ్ళు ఉన్నారులేండి. పుణ్యానికి ఆపేవాళ్ళు బోలెడు ఉన్నారు. పాపాన్ని ఆపేవాళ్ళు అయితే లేకపోగా ఇంకా ప్రోత్సహించేవాళ్ళు దగ్గర నుండి చెయ్యిరా బాబు, చెయ్యి, మేము కూడా సహకరిస్తాం, మమ్మల్ని కూడా కలుపుకో. మీరు చూడండి పేపర్ తిరిగి, ఒక్కడు దొంగతనం చేయట్లే, నలుగురు కలిసి గ్యాంగ్. ఒక్కడు తాగాడు, నలుగురు ఒక గ్యాంగ్. ఒక్కడు జూదం ఆడుకుంటే మజా ఏమవుతుంది, నలుగురు కావాలి. అన్ని పాడు పనులు అన్నిటికీ ఉంటారు. బస్సు తగలబెట్టాలంటే ఒకటి తగలబెట్టాడు, 10 మంది జమ అయితే బస్సు తగలబెడతారు. ఎక్కడైనా చూడండి, పాడు పనులు చేయడంలో అందరూ, అక్కడ కులము లేదు, మతము లేదు, ప్రాంతం లేదు, భాష లేదు, లింగం లేదు, ఏది లేదు. ముస్లిం, క్రిస్టియన్ అందరూ దొంగలు అనుకోండి. నలుగురు దొంగలు అంటే వాడు ముస్లిం ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు, అక్కడే మతం అడ్డురాదు, కులం కూడా అడ్డురాదు. మంచి పనుల దగ్గరికి మాత్రం అన్నీ వస్తాయి లెక్క. నీదేం కులము, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీదేంటి, మతం ఏంటి, నీ ఇంటి పేరేంటి, ఏమో అన్ని వివరాలు అడుగుతూ ఉంటారు చాలామంది. కాబట్టి పుణ్యము చేస్తే భగవంతుడు సుఖం ఇస్తాడు, పాపము చేస్తే దుఃఖం ఇస్తాడు అనేది అందరికీ తెలుసు ఇంచుమించుగా. కానీ పాపము చేసేవాళ్ళు సుఖంగా ఉంటూ ఉంటారు, పుణ్యం చేసిన వాళ్ళు దుఃఖంలో ఉంటారు. ఎందుకు ఎక్కువ మంది అని అదొకటి లోకంలో కనబడేది. అదే కదా మాయ. ఇది ఎందుకు జరుగుతుంది, మీరు బాగానే చెప్తున్నారండి. పుణ్యం చేస్తే సుఖం అంటారు, పాపం చేస్తే దుఃఖం అంటారు. మరి పాపాత్ములే ఎక్కువ సుఖంగా ఉన్నట్టు కనబడుతుంది కదా అంటారు. ఇది ఈరోజు కొత్తగా వచ్చింది ఏది కాదమ్మా, ఇప్పటి నుంచి ఉన్నదే. కౌరవులేమో 13 ఏళ్ళు సుఖాలు అనుభవించారు, పాండవులేమో 13 ఏళ్ళు అడవులు పెట్టిపోయారు, రాముడేమో 14 ఏళ్ళు వనవాసం పోయారు. చూడండి, మరి పుణ్యాత్ములకి కష్టాలు వచ్చాయి కదా. అంటే మీరు చూడండి, పిల్లలకు 1,00,000 రూపాయలు 2 లక్షలు పెట్టి కాలేజీలో, స్కూళ్ళలో చేర్పిస్తే పిల్లలు బుద్ధిమంతుడేమో పిచ్చి పడినట్టు రాత్రి పగలు లేక, తిండి తిప్పలు లేక చదువుకుంటుంటాడు వాడు. అది కష్టమే కదా, తపస్సు అంటారు. ఇంకా తిరిగే వాళ్ళు బోలెడు మంది ఉంటారు. మరి వాడు సుఖంగా ఉన్నాడా, వీడు సుఖంగా ఉన్నాడా చెప్పండి మీరు. పుస్తకం పట్టుకొని కాలేజీకి, స్కూల్కి రెగ్యులర్గా పోయేవాడు, పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యి రాత్రి 12 దాకా మేలుకొని చదువుకునేవాడు సుఖంగా ఉన్నట్ట. సమయానికి తిని పడుకొని, క్లాస్లో కూడా పడుకొని అక్కడక్కడ తిరిగి వచ్చేవాడు సుఖంగా ఉన్నట్ట. ఎవరు సుఖంగా ఉన్నారు. కాబట్టి సుఖ దుఃఖాలను మనము మన తెలివితో లెక్క వేయలేము. రాముడు దుఃఖం అనుభవించాలని మనం అనుకుంటున్నాం. 14 ఏళ్ళు వనవాసం మనం అనుకుంటున్నాం, దుఃఖం అనుకుంటున్నాం. రాముడు ఎక్కడ దుఃఖం అనుభవించినట్టు రాముడే చెప్పలేదు. దుఃఖం అంటే ఎవరు ఇష్టపడతారు?
అడవి పోవాలంటే సంతోషంగా వెళ్ళిపోయాడు. ఒక్క క్షణం కూడా బాధపడ్డట్టు అడవిలో కానీ అయోధ్యలో కానీ బాధపడ్డట్టు మనకు కనిపించదు. ఎందుకంటే ఇదంతా కూడా జరుగుతూనే ఉంటాయి. సుఖము, దుఃఖము, చీకటి, వెలుతురు, రాత్రి, పగలు, స్తుతి, నింద, మానము, అపమానము, మంచి, చెడు, హెచ్చు, తగ్గులు, పేదరికము, ధనము అన్నీ జరుగుతూ ఉంటాయి. దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని వాళ్ళకి తెలుసు. మహాపురుషులు కాబట్టి వాళ్ళకి తెలుసు. సీతమ్మ అయితే పోట్లాడి మరిపోయింది అడవికి. ఏ భార్య అయినా ఉందా భర్తతో పాటు అడవికో ఇంకేటో శంకరగిరి మాన్యాలు బట్టి ఎటో పోమంటే పోతారు. భార్యకు పోతే పోయి అడవి అవుతుంది నానే రాను. అక్కడ ఏముంటా ఊళ్ళో ఎందుకున్నా 10 ఎకరాలు కొడుకున్నా నేను రాను, నేను ఇక్కడే ఉంటాను, పోయి ఉండిపో అంటారు భార్య. కానీ సీతమ్మ మరీ దెబ్బలాడి నేను అడవికి వస్తాను అని వద్దని ఎంత చెప్పినాడు వీళ్ళ. దుఃఖమేది సుఖమేది అంటే ఆలోచనను బట్టి ఒకరికి సుఖం అనుకుంటారు, మరొకరికి దుఃఖం అవుతుంది. ఒకరికి దుఃఖం అవుతుంది, ఇంకొకరికి సుఖం అవుతుంది. కాబట్టి ధర్మాచరణ చేసేవారు ఏ పరిస్థితి వచ్చినా దాన్ని దుఃఖంగా భావించరు. అది కూడా ఒక పరీక్షనే అనుకుంటారు. చక్కగా సంతోషంగా స్వీకరిస్తారు. యజ్ఞం చేయడం దుఃఖమా సుఖమా చెప్పండి? యజ్ఞం చేయడం సుఖమా దుఃఖమా చెప్పండి? పెళ్లి చేసుకోవడం సుఖమా దుఃఖమా? అంటే ఎవరెవరి అభిప్రాయము, ఎవరెవరి అవగాహనను బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి సుఖ దుఃఖాలు నీ యొక్క సంస్కారాన్ని బట్టి, నీ ఆలోచనను బట్టి, నీ అవగాహనను బట్టి ఉంటాయి తప్ప సుఖం అంటే అందరికీ సుఖం కాదది. దుఃఖం అంటే అందరికీ దుఃఖం కాదు. అనుకున్న వాడికి దుఃఖము, అనుకోని వాడికి సుఖమని. అందుకే యద్భావం తద్భవతి అన్నారు. నువ్వు ఎట్లా ఆలోచిస్తే అట్లా. ఈ ప్రపంచం ఏంటి అసలు అంటే ఇది మాయా, మోసమా, కనికట్ట, ఇంద్రజాలమా, నాటకమా అంటే ఎవరెలా అనుకుంటే అలాగే. కానీ ఇది భగవంతుని యొక్క విశ్వరూపం అనుకుంటే అలా అనుకునేవాడికే విశ్వరూపమే కాదు, ఇది ఒక నాటకం అనుకుంటే నాటకమే. కాబట్టి ఆలోచన విధానాన్ని బట్టి సుఖ దుఃఖాలు కలుగుతూ ఉన్నాయి. చావడం సుఖమా దుఃఖమా? అందరూ కూడా దుఃఖమే అంటారు. నువ్వు చావరాదంటే ఎవ్వరు దుఃఖం. నన్ను ఎందుకంటున్నావే, నువ్వు తెచ్చి పెడుతున్నావు, నువ్వే చావు అంటారు కదా. కానీ చావు కూడా సుఖమే అని తెలుసుకోరు. కొంతమంది పాపం తెలుసుకుంటారు. భగవంతుడా నాకు ఎప్పుడు చావిస్తావు, నన్ను తొందరగా చంపు, తీసుకోపో అని రోజు మొత్తుకుంటుంటారు. కానీ వాళ్ళకి చావు రాదు. చూడండి, హాస్పిటల్కి వెళ్ళి చూడండి, ఎమర్జెన్సీ వార్డులో ఉంటారు, లేవకుండా కోమాలో ఉంటారు కొందరు పేషెంట్స్. కోమా అంటే అంతే మత్తుగా పడి ఉంటారు. శరీరంలో అన్ని వ్యవస్థలు నడుస్తూ ఉంటాయి కానీ వాళ్ళు వేరుకుని ఉండరు, కళ్ళు తెరవాలన్నమాట. అదొక రకమైన దీర్ఘ నిద్ర. అట్లాంటి వాళ్ళు అట్లాగే ఇంకా వాళ్ళు లేవరని లేచే అవకాశం లేదని చెప్తారు డాక్టర్. కోమాలోనే ఉంటాడండి, కోమాలోనే అంటే వాళ్ళకు ఆహారము పైపు ద్వారా పంపిస్తారు, శ్వాసకు అన్నీ జరుగుతూ ఉంటాయి కానీ వాళ్ళు లేవరు ఎన్ని రోజులైనా అంతే. వాళ్ళని చంపొచ్చా చంపొద్దాం, మరి ఎవరు సేవ చేయాలి? వాడికి వచ్చే లాభం అయితే లేదు కదా. ఈ మధ్య అన్నారు దాన్ని ఏమో డెత్ అన్నారు, బ్రెయిన్ డెడ్. అట్లాంటి వాళ్ళని చంపొచ్చు, దానికి పాపం ఏమి లేదని. కారుణ్య మరణం, మెర్సీ కిల్లింగ్ అంటారు ఇంగ్లీష్లో. మెర్సీ కిల్లింగ్, కారుణ్య మరణం అంటే వాడు లేవాడు, అదే కోమాలో ఉంటాడు కాబట్టి అతనికి విషం ఇంజెక్షన్ ఇచ్చి చంపేస్తే నష్టమేం లేదు, చంపొచ్చు కొన్ని కేసుల్లో అని కొంతమంది తీర్పులు ఇచ్చారు జడ్జి. మరి ఎంతవరకు అది ధర్మము అధర్మం అనేది అది లోతుగా ఆలోచించవలసిన విషయం. కాబట్టి చావు కూడా సుఖమే కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు. కొన్ని పరిస్థితులు లేనప్పుడు బతకడం కూడా దుఃఖమే. కాబట్టి సుఖ దుఃఖాలు నువ్వు ఆలోచన విధానాన్ని బట్టి ఉంటాయి. అందుకే నీ ఆలోచన మార్చుకో. ఎవ్వరు నీకు శత్రువులు లేరు, ఎవ్వరు మిత్రులు లేరు. సమయాన్ని బట్టి శత్రువు తయారవుతున్నాడు, మిత్రుడు తయారవుతున్నాడు. నీ కర్మను బట్టి. నీ కర్మ బాగాలేకపోతే నీ భార్యనే నీకు శత్రువు, నీ కొడుకే నీకు యముడు. నీ పరిస్థితి బాగుంటే పక్కింటి వాడు వచ్చి నిన్ను రక్షిస్తాడు, పక్కింటి వాడే నువ్వు చూసుకుంటాడు.
పరిస్థితులు పుణ్యం అనేది ఉంటే ఎవడో వచ్చి సాయం చేస్తాడు, సేవ చేస్తాడు. మీరు గమనిస్తున్నారో లేదో ప్రపంచంలో చాలా మందికి భ్రమ, కడుపులో పుట్టిన వాడే సేవ చేస్తాడు, వాడే ఉద్ధరిస్తాడు అనుకుంటారు పాపం. కానీ అది జరగవచ్చు, జరగకపోవచ్చు, తప్పకుండా జరుగుతుంది గ్యారంటీ అనేమీ లేదు. పోనీ పెంచుకున్న వాడే ఉద్ధరిస్తాడు అది గ్యారంటీ అంటే అది కూడా లేదు. అది కూడా ఒకటి చెప్పాలి. ఎవరు ఎప్పుడు ఏ రూపకంగా మనకు మంచి చేస్తారో చెడు చేస్తారో ఎవరు తెలిసి చెప్పాలి. అన్నీ కూడా కర్మ ఫలాలను బట్టి జరుగుతున్నాయి. సూక్ష్మంగా ఆ కర్మ ఫలాలు ఎలా ఉన్నాయనేది ఎవరు తెలుసుకోరు. గహన కర్మణో గతి అన్నారు. ఈ కర్మల వ్యవస్థ అనేది చాలా లోతైనదట, ఎవరు తెలుసుకోలేదు. కాబట్టి మనమందరం కూడా పుణ్యకార్యాలు చేయాలి. సుఖమే రావచ్చు, దుఃఖమే రావచ్చు, చేసుకుంటూ పోవడం అంతే. పాప కార్యాలు చేస్తే సుఖమే ఉండొచ్చు, ఈ క్షణం ఉండొచ్చు, ఎప్పటికీ ఉంటుందని చెప్పలేం. వీరప్పన్ ఉన్న రోజులు స్మగ్లింగ్ చేశాడు, రక్తచందనం, ఎర్రచందనం స్మగ్లర్ కదా వీరప్పన్. తర్వాత చచ్చిపోయాడు. ఒసామా బిన్ లాడెన్ ఉగ్రవాది, వాడు కుక్కచాలు తెచ్చాడు. ప్రభాకరన్ ఎల్టీటీ ప్రభాకర్, వాడు కుక్కచాలు తెచ్చాడు. కాబట్టి పాపాత్ములు సుఖంగా కనిపిస్తారు, చాలా కాలం కనిపిస్తారు వాళ్ళు. కానీ వాళ్లకు భయంగా బతుకుతూ ఉంటారు. ఆ భయం నీకు కనబడదు, నువ్వు తెలుసుకోలేదు. నిద్ర పట్టదు వాళ్ళకు. పాపాలు చేసి రాత్రి పడుకున్నామంటే పీడకలు వస్తుంటాయి, నిద్రమాటలు వేసుకుంటారు, మందు తాగితే కానీ నిద్ర రాదు వాళ్ళు. వాడి కష్టాలు వాడికి ఉంటాయి. కానీ మనం బయట ఉండి చూసి అబ్బో పెద్ద బిల్డింగ్లో ఉన్నాడు, 40 లక్షల కార్లో తిరుగుతున్నాడు, వీడి పాపాత్ముడైనా సుఖాలు అనుభవిస్తున్నాడు అనుకుంటాం. అంటే ప్రతి ఒక్కటి కూడా లెక్క ప్రకారం జరుగుతుంది ప్రపంచంలో అని తెలుసుకోవాలి. ఒక ఆకు కదిలిందంటే కూడా కారణం ఉన్నది. ఒక మొక్క ఏదో మొక్క మొలిచింది అంటే అక్కడ ఏదో విత్తనం పడింది, మొక్క మొలిచింది. కారణం లేకుండా ఏది జరగట్లేదండి. గాలికి అనుకోకుండా ఏది జరగదు. మీరు ఇక్కడికి వచ్చారంటే కారణం ఉంది, మేము ఇక్కడికి వచ్చామంటే కారణం ఉంది, నేను చెప్తున్నాము మీరు వింటున్నామంటే కారణం ఉంది. ప్రతి దానికి ఉంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి పుణ్యకర్మలు చేసుకుంటే అవి ఎప్పుడు వ్యర్థము కాదు. అవి ఎప్పుడు ఫలితానికి వస్తాయి, ఇప్పటికిప్పుడే రావచ్చు, తర్వాత ఎప్పుడో రావచ్చు, మనకు తెలియదు. చేయడం వరకు మన బాధ్యత, చేయాలంటే చేసి వదిలిపెట్టే. కాబట్టి పుణ్యకార్యాలను చేస్తూ పోవడమే. ఫలితము తక్షణమే కావచ్చు, రాకపోవచ్చు, ఇంకేమైనా కావచ్చు. కానీ అవి లెక్క పెట్టకుండా మనం చేసుకుంటూ పోవాలి అని చెప్పారు. అందుకే కుర్వన్నేవేహ కర్మాణి జీవిషేక్షతం సమాహ. కాబట్టి 100 ఏళ్ళు బ్రతకాలని కోరుకుంటూ వేదాలు ఆదేశించిన ధర్మకార్యాలు చేసుకుంటూ పో అని చెప్పారు. ఊరికే తిరిగి కూర్చోవడం కాదు, ధర్మకార్యాలు చేయడం ప్రత్యక్షంగా పరోక్షంగా చేస్తూ పోవాలట. మీరందరూ వింటున్నారా? ఎంతమంది వింటున్నారు? ఎంతమంది గుర్తు పెట్టుకుంటారు అనేది మాకు తెలియదు. మా పని ఏమిటి? మా డ్యూటీ చెప్పడం పని, చెప్తూ పోవాలి అంతే. ఒక తల్లి పని ఏంటి? కానీ అందుకు 3, 4, 2 తెచ్చుకుంటూ పోవడం. వాడు చివరికి పెరిగిన తర్వాత తెచ్చి సంపాదించి ఇస్తాడా, ఇవ్వడా, ఉన్నవి కూడా లాక్కుంటాడా, ఇంట్లో నుంచి వెళ్ళగొడతాడా, టికెట్ చంపుతాడా, ఎవరికి గ్యారంటీ లేదు. ఇప్పుడైతే అసలే లేదు. తల్లిని చంపేస్తున్నారు, చూస్తున్నాం, మన పేపర్లలో చూస్తున్నాం హత్య. ఎందుకంటే చిన్న చిన్న కారణాలకు, పెద్ద కారణాలు ఏం లేవు అక్కడ. కానీ డ్యూటీ, ఒక తల్లి బిడ్డను కన్నదంటే ఒక తల్లి డ్యూటీ చేస్తూనే ఉంటుంది. జీతం లేదు, బద్ధం లేదు. ఎవరు గుర్తిస్తారు? ఏ తల్లిని ఎవరు గుర్తిస్తున్నారు? ఆ కుటుంబమే గుర్తించరు. ఏమన్నావు నువ్వు, ఏం చేసావు, ఏం పెంచావు అని అడుగుతారు. ఒక పిల్లవాడిని పెంచడం ఎంత కష్టం అసలు. 1 కోటి రూపాయలు జీతం ఇచ్చినా తక్కువేనని అడిగితే, 1 కోటి రూపాయలు. ఒక పిల్లవాడిని కనడము కష్టమే, పెంచడము కష్టమే. ఆ ఏడుపులు, వాళ్ళ భాష తెలియదు, వాళ్ళు ఏమో న్యావ్ అంటుంటాడు, ఏమేమో చేస్తుంటాడు, అసలు అర్థం చేసుకోవడం ఎంత కష్టమైన పని. కానీ మగవాళ్ళు ఏమంటారు? నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను వ్యాపారం చేస్తున్నాను, చాలా గొప్ప పని, ఇంకా నీకు చేతన అవుతుందా, వాహనం వస్తుందా, ఇంట్లో వాడు వంట చేసుకునేదా, నీకేం తెలుస్తుందే అంటారు. మరి అదే పనిలో మగవాళ్ళు చేసి చూపిస్తారా? చూపించగలరా? ఆ ఓపిక ఉందా? శ్రద్ధ ఉందా? మగవాళ్ళు చేసే పనులన్నీ ఆడవాళ్ళు చేసి చూపిస్తున్నారు.
ప్రతి ఒక్కటి చూపిస్తున్నారండి. కానీ ఆడవాళ్ళు చేసే పనులు మగవాళ్ళు చేయలేదు. అది అందుకోసమే మనం ఏమన్నాము, మాతృదేవత, లేడీస్ ఫస్ట్, మొట్టమొదటి మహిళలకు గౌరవం. మగవాళ్ళంతా ఇప్పటిదాకా మీసాలు వేలేశారు, మేము క్రికెట్ ఆడుతున్నాం, మేము క్రికెట్ వీరులం, ఓహో ఓహో అన్నారు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఆడారు, వాళ్ళు కూడా కప్పు వచ్చేసి మీరేం వెలగబెట్టేది, మేము కూడా చేస్తాం, చేసి చూపిస్తున్నారు, ప్రతి ఒక్కటి చూపిస్తున్నారు. కాబట్టి గురువు దగ్గర శిష్యుడు నేర్చుకొని గురువు కావచ్చు, కానీ శిష్యుడైన గురువుకు పాఠం చెప్పలేడు. అలాగే ఒక మహిళ చేసే పని పురుషులు చేయలేదు, పురుషులు చేసే ప్రతి పని మహిళ చేయగలుగుతుంది. కాబట్టి మహిళా శక్తి చాలా గొప్పదని మన మహర్షులు గుర్తించి స్త్రీకి చాలా గౌరవం ఇచ్చారు. నువ్వు ఇంట్లోనే ఉండమ్మా, ఈ బయట తిరుగులు ఎందుకు నీకు, చక్కగా పిల్లల్ని పెంచుకో, ఇల్లు చూసుకో, ప్రశాంతంగా ఉండు, భగవంతుని ధ్యానం చేసుకో, వచ్చిపోయే చుట్టాలకు మర్యాదలు చేయి, భర్తకు వంట వార్పు చేయి, అత్తమామలు చూసుకొని ఇంట్లోనే అమ్మాయిని ఉంచేస్తారు. ఒక మహిళ ఇంట్లో ఉండడం అనేది ఇప్పుడు అగౌరవం, అనాదరం అయిపోయింది. ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తున్నా నెలకైతే 70,000 లక్షలు, సరే పెళ్ళి ఎగబడుతున్నారు, పెళ్లి చేసుకోవడం. అమ్మాయి పెళ్ళి ఉద్యోగం చేయదటండి, చదువుకుంది కానీ ఉద్యోగం చేయదట, ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లోనే ఉండే అమ్మాయి మనకి ఇంట్లో ఏం పని ఉంటుంది అనుకుంటున్నారు. కానీ ఇంటి పట్టున ఉండి ప్రశాంతమైన మనస్సుతోటి పిల్లల్ని పెంచి పిల్లలకు నీతులు నియమాలు నేర్పి, భర్త కూడా బయట పిచ్చిగా తిరిగేసి ఇంటికి వస్తే ప్రశాంతంగా ఆయనకు కౌన్సిలింగ్ ఇచ్చి ఉండేటటువంటి గృహిణి కావాలి అని ఎవరు కోరుకోవట్లేదు. బయట తిరిగితే ఎంత బుర్రంతా పాడైపోతుంది, అందరికి తెలిసిందే. ఒకప్పుడు భర్త బయట తిరిగేవాడు, భార్య ఇంట్లో ఉండేది. ఇప్పుడు మహిళలు కూడా మీరు ఎందుకు ఇంట్లో ఉండడం, మీరు కూడా తిరగండి అని అంటున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్ అనేసరికి అవసరం లేకపోతే తిరుగుతూనే ఉన్నారు, పిచ్చి తిరుగులు. దానివల్ల నష్టమే జరుగుతున్నా లాభం లేదండి. ఎవరైనా బ్రాహ్మణుడు తిరగకూడదు, క్షత్రియుడు తిరగాలి. బ్రాహ్మణుడు ఒక పూట తిని ఉండాలి, క్షత్రియుడు 3 పూటలు కాదు 4 పూటలు తిన నష్టమేం లేదు. అలాగా స్త్రీ ఎలా ఉండాలి, పురుషుడు ఎలా ఉండాలి మనకు చెప్పారు, శాస్త్రాలు చెప్పాయి. ఆ లెక్క ఎక్కడా కూడా తప్పదండి. మీరు అమెరికా పోయినా తప్పే లెక్క కాదు, ఆస్ట్రేలియా పోయినా తప్పే లెక్క కాదు. పురుషుడు పురుషుడిగా ఉంటేనే ఈ సమాజం సక్రమంగా నడుస్తుంది, మహిళ మహిళగా ఉంటేనే సమాజం నడుస్తుంది. ఈనాడు ఏమైపోయింది, సమాజం అంతా భ్రష్టు పట్టిపోయింది. ఆడ మగ, తమ్ముడు అక్క, అన్న చెల్లెలు, తండ్రి కూతురు ఎవరైనా కావచ్చు, ఎవరి హద్దుల్లో ఎవరి మర్యాదలో వాళ్ళు ఉండాలి అని శాస్త్రాలు చెబుతుంది. మర్యాదలన్నీ పోయే. ఈనాడు పరపురుషుడు అంటే తనకు రక్త సంబంధం లేనటువంటి ఇతర పురుషులను కూడా తాకకూడదు. వాళ్ళు తాకినా వీళ్ళు తాకినా ఇది దోషము, తప్పని చెప్తుంది శాస్త్రం. మరి ఇప్పుడు సైన్స్ టెక్నాలజీ పెరిగిపోయి హలో అని ఆడవాళ్ళు మగవాళ్ళు చేయించుకుంటున్నారు. ఇప్పుడు చదువుకున్న అమ్మాయిలందరూ చేయి కలుపుతారు, ఆడమగ డెవలప్మెంట్ అంటున్నారు. అసలు ఒక వ్యక్తి ఆడ కావచ్చు మగ కావచ్చు, మగవాళ్ళైనా మనకు సంబంధం లేని వ్యక్తులు మనల్ని తాకినా మనం తాకినా కూడా నచ్చని వాళ్ళు చాలా మంది ఉంటారు. నాకైతే అసలే నచ్చేది. బస్సులో కూడా బస్సు నిండా జనం ఉంటే నేను ఆ బస్సు పోయిన తర్వాత బస్సు ఎక్కేవాడిని తప్ప ఇలాగా రాసుకోవడం, పూసుకోవడం, మీద పడడము నాకు చిన్నప్పటి నుంచి నచ్చేది. ఒక స్పర్శ దోషం అంటారు. స్పర్శ దోషం ఎవరు తెలుసుకోవట్లేదు. ఎవరితో పడితే వాడు చేతులు వెళ్తున్నారు, ఎవరు పడితే వాడి మీద పడుతున్నారు, ఎలా పడితే అలా తిరుగుతున్నారు, పోతున్నారు. ఎంత దోషం అంటే అన్నిటికంటే ఎక్కువ దోషం అదే అని చెప్పారు, స్పర్శ దోషం అంటే. కనుక అటువంటి పవిత్రమైన భారతదేశంలో పుట్టాం మనం. ఈనాడు ఏది దోషం లేదు, అన్నీ చెల్లుబాటు అవుతాయి, అన్నీ నడుస్తాయి. కాబట్టి దానికి తగ్గట్టు సమాజం ఎలా ఉంది, ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలు, అత్యాచారాలు, ఘోరాలు, నేరాలు, పాపాలు, ఇక్కడ చెప్పడానికి వీలేదు. మనం బయటపడ్డవి కొన్ని, బయటపడినవి ఎన్నో, దిగమింగుకొని బతుకుతున్నారు ఎంతో మంది. కనుక మనకి ఏ సంబంధం లేని వాళ్ళను తాకకూడదు.
అనవసరంగా తాకకూడదు. ఒక డాక్టరే ఉంటాడు, పేషెంట్ వెళ్తే చేయబట్టుకుంటాడు, రోడ్డు మీద చేయబట్టుకుంటే చెప్పగలగలుగుతాడు. అది మర్యాద. ఎక్కడ ఎప్పుడు ఎలా ఎవరితో ఉండాలనే జ్ఞానం పోయింది నాడు. అమ్మాయిలు అంతా ఈ కో ఎడ్యుకేషన్ అని చెప్పేసి అడ్డగోలు తిరుగుళ్ళు అయిపోయాయి. మీరు తప్పుగా ఆలోచిస్తున్నారండి, మీ దృష్టి బాగలేదండి, ఏంటి అబ్బాయికి సెకండ్ ఇస్తే మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు అని కొంతమంది అంటారు. అమ్మా మీరు దేవతలమ్మా, మీరే మంచిగా ఆలోచిస్తున్నారు, మా దృష్టి బాగలేదు, మా బుద్ధి బాగలేదు అనుకోవాల్సిందే. బట్టి ఒక వ్యక్తికి విష్ చేయాలి, నమస్తే అని చేతులు జోడించి చెప్పుకుంటే నష్టమే ఉంది, చేయగలిగితే కలపడం అవసరమా అని ఎవరు ఆలోచించడం లేదు. కనుక మన మహర్షులు పురుషులైనా స్త్రీలైనా ఎవరి చేతులు వాళ్ళ దగ్గర పెట్టుకొని నమస్తే అని చెప్పడం అది సరైన ఆరోగ్య పద్ధతి అని చెప్పారు. కరోనా వచ్చినప్పుడు అందరూ భయపడి వచ్చారు, చేతులు కూడా ఎవరు కలపలేదు, కనీసం మూతికి గుడ్డలు కట్టుకుని తిరిగారు. కరోనా పోయిందనగానే ఎప్పటిలాగా తయారైపోయారు. కనుక మనము స్పర్శ దోషం అనేది చాలా ఘోరం అని చెప్పారు. కాబట్టి ఆ స్పర్శ దోషం నుంచి దూరంగా ఉండాలి మనము. అలాగే ధర్మ కార్యాలను మాత్రం మనం ఎప్పుడూ చేసుకుంటూ పోవడము, సహకరించడము, ప్రోత్సహించడము, ఆచరించడము, ఏదో రకంగా చేస్తూ ఉండాలి. మనం చేస్తూ ఉంటేనే మన జీవితం లోపల ఆత్మోన్నతి అనేది కలుగుతుంది. ఆత్మదీపం ఎలా వెలుగుతుంది? ఒకరోజు వెలుగుతుందా? అది ఒక్కరోజులో పరీక్ష పాస్ అవుతాడా? పరీక్ష ఒకరోజు ఉండొచ్చు. ఒకరోజు పరీక్ష రాయడానికి 365 రోజులు పోవాలి అక్కడ స్కూల్కి. ఒకరోజు స్కూల్ పోతే ఒకరోజు పరీక్షలు పాస్ కాలేదు కదా. కనుక ఈ ఆత్మజ్యోతి వెలగాలి అంటే ఎన్నో జన్మలు ఉత్తమ కార్యాలు చేయాలి, సత్సంగాల్లో పాల్గొనాలి, సేవ చేయాలి, రుణము తీర్చుకోవాలి. ఎంతో మందికి రుణపడి ఉన్నాం, మనం బాకీ పడ్డాం. ఎవరికి ఎంత ఇచ్చాం? మూటలు మనం ఏమి ఇచ్చాం? అసలు పెంచిన తల్లిదండ్రులకే ఇవ్వట్లేదు. నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్య, మేనత్త, మేనమామ, బావ, బావమర్ది, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, మిత్రులు, ఎందరో ఎన్ని రకాలుగా మనకు సహాయం చేశారు. ఏ రకంగా అంటే డబ్బు రూపం కావచ్చు, వస్తు రూపం కావచ్చు, మాట రూపం కావచ్చు, సేవ రూపం కావచ్చు. ఎంతమందికి మనం ఎంత ఇచ్చామండి చెప్పండి, ఆలోచించండి. మనల్ని ఎత్తుకొని ఎంతమంది ఎత్తుకున్నారో మనకే తెలియదు, ఎందుకంటే మనకు అప్పటికి ఊహండదు కాదు. ఇక కాస్త నడవడం మొదలు పెట్టగానే అంత మనగా చేయడానికి అందరూ ఎదుగుతూ ఉంటాం. కాబట్టి ఎంతో మంది సహాయపడితే ఇప్పుడు వచ్చి మేము ఇక్కడ కూర్చొని లెక్చర్ చెప్తున్నాం. ఈరోజు మేము చెప్తున్నామంటే గాలికి రాలేదండి ఈ మాటలు. దీని వెనక ఎంతో మంది మమ్మల్ని ప్రోత్సహించారు, సహకరించారు, మాకు ఉపదేశించారు, మార్గదర్శనం చేశారు. మా తపస్సు, మా సొంత ప్రయత్నం అది ఉండనే ఉంటుంది అనుకోండి. ఎవరి సహాయం లేకుండా నా ఒక్కడికే నాకు తెలిసిపోయింది, నేనే మాట్లాడుతున్నాను అని అనడానికి లేదు. ఎవరైనా అంతే. మనం వచ్చి ఒక పై స్థానంలో కూర్చున్నామంటే దాని వెనక ఎంతో మంది ఎన్నో మెట్లు ఎక్కితే కానీ పైకి వెళ్ళారు, ఎంతో మంది సహాయపడ్డారు మనం. కాబట్టి అందరికీ రుణం తీర్చుకోవాలి అంటే ఒక్కొక్కరికి లెక్క పెట్టుకొని తీరుస్తాము. లెక్కలు ఉన్నాయో మన దగ్గర ఉన్నాయో వాళ్ళ దగ్గర ఉన్నాయో. ఇప్పుడు దానికి ఏమిటి మార్గం అంటే ధర్మ కార్యాలు చెయ్యి, పరోపకార కార్యాలు చెయ్యి, సేవా కార్యక్రమాలు చెయ్యి, నీ రుణం అనేది తీరు. మా గురువు గారు చెప్పేవారు, మా ఎప్పుడైనా డబ్బుకి ఇబ్బందిగా ఉండి బస్సు ఛార్జీ లేకపోతే తీసుకోవాలి, డబ్బులు తీసుకొని ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఇవ్వాల్సి గురించి ఇచ్చేది ఏముందయ్యా, నా దగ్గర ఉన్నాయి ఇస్తున్నాను తీసుకో, ఇంకెవరైనా లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి సాయం చేయకు, నాకే సాయం చేయాలని ఎక్కడుంది, నేను ఈ పాఠం చేస్తే నాకే వచ్చి పాఠం చెప్తాను అనేవారు. అట్లా మనకి ఎంతోమంది సాయం చేశారు, వాళ్ళకి చేయాల్సిన పని లేదు, వాళ్ళకి అవసరం కూడా లేకపోవచ్చు. కానీ అవసరమైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు లోకంలో, వాళ్ళకి చేయండి, పోయి సేవ చేయండి, దానం చేయండి, పరోపకారం చేయండి, ఏదైనా చేయండి. ఆ రకంగా రుణం తీరిపోతుంది. వాళ్ళకే చేయాలని లేదు. తల్లి పెంచి పెద్ద చేసినట్టు తల్లి బాగున్నా సరే నువ్వు కూర్చో, నేను నీకు వండి పెడతా అంటే ఆమె చాతనయ్యి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏ తల్లి కూడా కూర్చోదు. ఆమె బాగలేనప్పుడు సేవ చేయి, బాగున్నప్పుడు ఏమవసరం. అలా ప్రతి ఒక్కరూ కూడా మనకు ఎంతోమంది సహకరించారు కాబట్టి మనం కూడా ఉన్నంతలో మన పరోపకారం చేయాలి, మంచి పనులు చేయాలని ఆలోచించుకోవాలి. ఆ రకంగా ప్రతి ఒక్కరూ చేస్తే జీవితం అంతా కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా గడిచిపోతుంది. కాబట్టి మనము ధర్మ కార్యాలను మనం చేయడం కానీ, చేయించడం కానీ, ప్రోత్సహించడం కానీ ఎప్పుడు చేయాలి.
మనకి ఈరోజు 8 మంది 30,000 రూపాయలు కలిసి వెంకటేశ్వర గ్రూప్ వాళ్ళు దానం చేశారు. ఆ 8 మంది వచ్చారా ఈరోజు కార్యక్రమానికి అంటే ఎవరో 2-3 వచ్చినట్టున్నారు. అందరూ వచ్చారండి? 4 ఉన్నారు. 3-4 వచ్చారు, మిగతా వాళ్ళు రాలేదు. అంటే చూడండి, వాళ్ళు రాకపోయినా సరే పరోక్షంగా ఒక మంచి పనికి సహాయం చేశారు కదా. వస్తేనేమో ప్రత్యక్ష అనుభవం ఉంటుంది, పరోక్ష అనుభవం ఉంటుంది. కాబట్టి మంచి పని మనం చేయకపోయినా సరే చేసే వాళ్లకు ప్రోత్సహించడము ఇది చాలా ముఖ్యమైన విషయం. తను చేయకపోగా చేసే వాళ్ళకు కూడా అడ్డుపుల్లలు వేసేవాళ్ళు కొల్లలు ఉన్నారు. వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు ఏం పని ఏముంది ఆశ్రమంలో, వాళ్ళు ఏదో చెప్తూనే ఉంటారు, ఎప్పుడు చెప్తూనే ఉంటారు, ఎప్పుడు యజ్ఞమే చేస్తుంటారు. వాళ్ళు ఎందుకు పోతారయ్యా అనేవాళ్ళు లేరా? అంటున్నారు. కాబట్టి మంచి పనిని గుర్తించి ప్రోత్సహించే వాళ్ళు చాలా తక్కువ. శ్రేయాంసి బహు విఘ్నాని అని చెప్పారు. అంటే మంచి పనులకే ఆటంకాలు ఉంటాయట, చెడు పనికి అసలే ఉండవని ఎప్పుడో మహర్షులు తేల్చి చెప్పారు. మంచి పనికి ఆటంకం, చెడు పనికి అసలే ఉండదు. అందరూ వస్తారంట, సహకరిస్తారు. చూడండి, మన కర్నూలు దగ్గర బస్సు తగలబడిపోతుంది. అందరూ వచ్చి వీడియో తీస్తున్నారు, ఫోటో తీసుకుంటున్నారు. దానిపై ఎవరు సాయం చేసింది, మనుషులు తగలబడిపోతుంది. చూడండి పరిస్థితి ఎలా ఉందో. నువ్వు చేసి అప్పుడే కనీసం ఏదో ఒకటి చేసి, అందులో అంతమందిలో 2-3 ప్రయత్నం చేసి కొంతమందికి సహాయం చేశారు. లేరని కాదు, 2-3 ఉన్నారు, చాలా మంది ఉన్నారు అక్కడ. మరి అంటే అందరికీ బుద్ధి పుట్టదండి. ఊళ్ళో 2 మంది ఉన్నారు, పక్క ఊళ్ళో 2 మంది ఉన్నారు. అందరూ వస్తే మన ఆశ్రమం కూడా సరిపోదు అసలు. మరి అందరికీ బుద్ధి పుట్టదు కదా. ఒక్కొక్కరి సంస్కారము, ఒక్కొక్కరి అవగాహన. ఇచ్చినవాడు రాడు, వచ్చినవాడు ఇవ్వడు, మరి తిట్టేవాడు సాయం చేయడు, సాయం చేసిన వాడు నోరు మూసుకుంటాడు. ఇది ప్రపంచంలో జరుగుతుంది. కాబట్టి మనము నిరంతరము ధర్మ కార్యాలు చేస్తూ ఉండాలి. ఇది మనకు 3 సంవత్సరాలు నిండింది. ఇక్కడ ఈ ఆశ్రమాన్ని మనం స్థాపించి కార్తీక పౌర్ణమి రోజే మనం ప్రారంభం చేశాము. 3 నుండి 4వ ఏడులోకి అడుగు పెడుతున్నాం అన్నమాట. బట్ ఇక్కడ మేమున్నాము, మాట్లాడుతున్నామంటే ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ ఎన్నో ఇటుకలు కలిస్తే గోడ తయారవుతుంది. ఎంతమందో రూపాయి ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి 1,00,000, 10 లక్షలు ఇచ్చిన వాళ్ళ దాకా అందరూ ఉన్నారు. అందరి పేర్లు మాకు తెలియకపోవచ్చు, కొన్ని పేర్లు రాశారు. పేర్లు రాయని వాళ్ళు కూడా 10 మంది ఉండొచ్చు. ఇప్పుడు ఎవరెవరికి ఎంత ఫలితం ఇవ్వాలి అనేది మేము కాదు ఇచ్చేది. ఆ భగవంతుడు లెక్క ప్రకారం ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఏమి ఇవ్వాలో ఇస్తూ ఉంటాడు. చూడండి, బస్సు తగలబడిపోతే 27 మంది తప్పించుకున్నారు, 19 మంది ఖాళీ బూడిదైపోయారు. 27 మంది ఎలా తప్పించుకున్నారు? వాళ్ళు చేసిన పుణ్యం ఏమిటి, వీళ్ళు చేసిన పాపం ఏమిటి అనేది మనకు తెలుసా లెక్క? అది ఏదో కారణం అయితే ఉంది, కారణం లేకుండా ఏది జరగదు. చూడండి, కాబట్టి అందుకోసమే పురాణాల్లో, శాస్త్రాల్లో ఎంతో చెప్పారు. నీకు చాతనైన చిన్న సహాయమైన చేయవయ్యా. గడ్డిపోచ తీసి పక్కన పెట్టు, ఆ రాయి ఉంటే తీసి పక్కన పెట్టు, అది కూడా పుణ్యమే. చిన్న పుణ్యం అది. దానికి ఎంత పుణ్యం, దానికి ఎంత వస్తుంది పుణ్యం అంటే తెలియదు మనకు. అది కూడా ఒక పరోపకారం. మహాపురుషులు నెత్తి మీద గడ్డిపోచబడితే తీస్తే ఎంతో గొప్ప ఉపకారం చేశారని చెప్పుకుంటారట. మా నెత్తి మీద గడ్డిపోచబడిందని, స్వామీజీ మీ నెత్తి మీద గడ్డిపోతున్నది, అబ్బా అబ్బా రామయ్య ఎంత మంచి వ్యక్తి, నా నెత్తి మీద గడ్డిపోతు తీశాడు, రామయ్య మంచి వ్యక్తి, నా నెత్తి మీద గడ్డిపోతు తీశాడు, నేను చూసుకోలేదని చెప్పుకొని తిరుగుతాం మేము. అలా ఇక చెడ్డవాడు నీచునికి ఎంత ఉపకారం చేసినా సరే, ప్రాణాలు అర్పించి ఉపకారం చేసినా వాడు ఏం చేస్తాడంటే మళ్ళీ ప్రాణం తీయాలని చూస్తాడు తప్ప ప్రత్యుపకారం చేయడట. పెద్ద ఉదాహరణ మన పక్కనే ఉంది బంగ్లాదేశ్. ఒక వ్యక్తి కాదు, దేశమే ఉంది అటువంటి దేశం. బంగ్లాదేశ్ వాళ్ళను పాకిస్తాన్లోనే ఉండేది ఒకప్పుడు. బంగ్లాదేశ్ కూడా కలిసే ఉండేది, ఒకటే దేశం. తూర్పు పాకిస్తాన్ అనేవాళ్ళు. వాళ్ళు బెంగాలీ మాట్లాడతారు ఈ ముస్లింలు, ఆ పాకిస్తాన్ వాళ్ళేమో పంజాబీ మాట్లాడతారు, ఉర్దూ మాట్లాడతారు. ఆ భాష విషయంలో ఇద్దరికి కూడా మా భాష మేము మాట్లాడతాము అంటారు, కాదు ఉర్దూ మాట్లాడాలంటారు వాళ్ళు. ఆ విషయం మీద గొడవలు జరిగి చివరికి బంగ్లాదేశ్ అనే దేశం ఏర్పడడానికి సైనిక చర్య తీసుకోవాల్సి వచ్చింది మన ఇండియా. అందరూ ముస్లింలే, మరి వాళ్ళు
అత్యాచారాలు చేయడము, హత్యలు చేయడము, ఇల్లు తగలబెట్టడము, ఎవరిని బంగ్లాదేశ్ బెంగాలీ ముస్లింలు ఎంత ఘోరంగా చేయాలో అన్ని చేశారు. లబోదిబోమని లక్షల మంది పారిపోయి భారతదేశం వస్తూ ఉంటే ఎంతమందిని మనం రాణిస్తాం, ఎంతమందిని పోషిస్తాం. చివరికి పోలీస్ మిలిటరీ యాక్షన్ తీసుకొని ఆ పాకిస్తాన్ సైనికులను ఓడించి ప్రత్యేకంగా బంగ్లాదేశ్ తయారు చేసి అప్పచెప్పాల్సి వచ్చింది మన దేశాన్ని. ఇంత చెప్తే ఇప్పుడేమైంది, 35 ఏళ్ళు అవుతుంది ఆ పని. 1971లోనే జరిగింది బంగ్లాదేశ్ యుద్ధం. అప్పటిదాకా సరే ఏదో నడిచింది, వాళ్ళు వీళ్ళు వేరే పడదు కాబట్టి విడివిడిగా ఉన్నారు. బంగ్లాదేశ్ భారతదేశంతో ఎక్కువ కలిసి ఉండేది, ఎందుకంటే మనం సహాయం చేసాము, వాళ్ళ ప్రత్యేక దేశం ఇప్పించాం కాబట్టి. ఇప్పుడు ఏమైపోయింది, బుద్ధి మారిపోయి పూర్తిగా ఈ ముస్లింలు మీరు ముస్లింలే, మేము ముస్లింలే, బెంగాల్ మాట్లాడితే ఏంటి, ఉర్దూ మాట్లాడితే వాళ్ళిద్దరూ కలిసిపోయి భారతదేశాన్ని ఏ రకంగా నష్టం చేద్దామని రకరకాల ప్లాన్లు వేస్తున్నారు వాళ్ళు. చూడండి, మన సైనికులు 1000 మంది చచ్చిపోయారు బంగ్లాదేశ్ యుద్ధంలో. చివరికి మనకు దొరికింది ఏమిటంటే ఇద్దరు కలిసి ఇంకా మనకి ఎన్ని బాంబులు పేలుస్తారో, ముందు ఏం చేస్తారో మనకు కూడా తెలియదు. అది ఒక పెద్ద సంకటం అయిపోయింది. ఇప్పుడు ఇద్దరు కలిసి మెలిసి చర్చలు చేస్తున్నారు, బంగ్లాదేశ్ పాకిస్తాన్ కలిసి. ఉన్న హిందువులందరి మీద ఎన్ని అత్యాచారాలు చేశారో మీరంతా పేపర్లో చూశారు, టీవీలోనే చూపించారు. మనం హిందువులు ఉండడానికే వీలేదు, వెళ్ళిపోవాలని ధర్నాలు చేస్తున్నారు బంగ్లాదేశ్లో. అందుకని మంచివాడికి ఉపకారం చేస్తేనేమో వాడు తరతరాలు గుర్తుపెట్టుకుంటాడు. ఇక నీచునికి సహాయం చేస్తే వాడు తరతరాలు కాదు, వీడి వంశాన్ని లేకుండా ఎట్లా చేద్దామని ఆలోచిస్తాడు. అందుకోసమే మనం సహాయం చేసినా, దానం చేసినా, సేవ చేసినా ఎదుటి వ్యక్తి యోగ్యత చూసి చేయమని చెప్పారు. ఎవరికి పడితే వాళ్ళకి చేయకూడదండి. వాడి స్థాయికి తగ్గట్టు ఎవడో చేస్తాడు వాడు, మనం అవసరం లేదు. ఏనుగు బురదలో పడితే ఏనుగే వచ్చి తీయాలి, ఇంకా ఏ జంతువు బతికిరాడు అక్కడ. కాబట్టి ఈ అగ్నిహోత్రం ఎవరు చేయగలుగుతారు, ఎవరు పాల్గొనగలుగుతారంటే కొద్దిమందే. యోగ్యత, సాత్వికత, పుణ్యం ఉన్న వాళ్ళు మాత్రమే. మేము ఈ 3 ఏళ్ల నుంచి ఈ మొహాలే చూస్తున్నాం. మేము ఒకరిద్దరు మార్పు తప్ప అవే మొహాలు కనబడుతూ ఉన్నాయి. కొత్త వాళ్ళు రారు, పాత వాళ్ళు పోరు. ఆ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారంటే వాళ్ళు మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటారు. ఎందుకంటే అంతే, ఆ సంస్కారం అంతే ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా ఈ కార్యక్రమము జరగడం అనేది విచిత్రం. అసలు మన ధర్మ కార్యక్రమాలు చేసేవాళ్ళు చాలా తక్కువ అండి. ఈనాడు పరోపకార సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అంటారు, సామాజిక సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు 2 మంది ఉన్నారు. వికలాంగులకు అవి ఏవో గుడ్డి వాళ్ళ కళ్ళతాలు ఇవ్వడము, లేకుంటే వికలాంగులకు కుర్చీలు ఇవ్వడము, చక్రాల కుర్చీలు ఇవ్వడము, అవి చేతి కింద కర్రలు ఇవ్వడము, ఇలాగా చాలా వికలాంగులకు కానీ అనాథలకు కానీ రకరకాల సేవలు చేసేవాళ్ళు 2 మంది ఉన్నారు. కానీ ఆధ్యాత్మిక సేవ అనేది చేసేవాళ్ళు తక్కువ. ఎందుకంటే ఆధ్యాత్మిక సేవ అంటే ఏమిటి, మనిషి లోపల ఆత్మజ్యోతిని వెలిగించడం. తిన్నామా, పడుకున్నామా, సంపాదించామా అని కాదు, ఆత్మతత్వము తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగించడం. అది చాలా కష్టమని చెప్పారు. బట్ ఈ పని చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కనుక ఏదో గుడికి పోయామా, దండం పెట్టుకున్నామా, ప్రదక్షిణ చేసామా, కొబ్బరికాయ కొట్టుకున్నామా, ఇది అందరూ చేసే పని. అక్కడ ఏమి ఎవరు వచ్చి ట్రైనింగ్ ఇచ్చేది ఏమీ లేదు. కానీ ఇక్కడ నిరంతరము కూడా ధర్మము గురించి, దైవము గురించి, దేశము గురించి, ఆత్మ గురించి ఉద్బోధన జరుగుతుంది. 3.5 ఏళ్ళు 4.5 ఏళ్ళు జరుగుతుంది. ఇక్కడ ఎంతమందికి అంటుకుందో, ఎంతమంది పట్టుకున్నారో, ఎంతమంది నెత్తికి ఎక్కిందో మాకు తెలియదు. కానీ చెప్పి మాకైతే ఇంకా ఎక్కుతుంది. ఎక్కువ మేము పర్ఫెక్ట్గా తయారవుతున్నాం. వంటలు వండి వంట వాళ్ళు ఎలా తయారవుతారు, చాలా పర్ఫెక్ట్గా వండుతారు వాళ్ళు. అలా చెప్పి మాకు ఇంకా బుద్ధిశుద్ధి అవుతుంది. మరి గ్రహించుకున్న వాళ్ళకి తప్పకుండా అవుతుంది. మరి ఎంతమంది గ్రహిస్తున్నారో, ఇంటి దాకానైనా సరే చెప్పిన ఉపదేశం నెత్తికి ఎక్కించుకొని తీసుకెళ్తున్నారా అనేది మనకు తెలియదు, ఎవరికి వాళ్ళకి తెలియదు. బట్టి మన బుద్ధిని శుద్ధి చేసుకుంటే ఈ ప్రపంచంలో హాయిగా ఎక్కడ కూర్చున్నా శాంతి నివాసమే. ఈ బుద్ధి శుద్ధి లేనిది 5 స్టార్ హోటల్లో కూర్చున్నా కూడా అశాంతి తప్పదు.
కాబట్టి బుద్ధి శుద్ధి చేసుకునే విధానము గురువులు అందించింది కేవలము ఈనాటికి భారతదేశంలోనే ఉందండి. మీరు ఎక్కడ పోయినా ఏమీ లేదు, సంపాదన తప్ప, కమర్షియల్ తప్ప ఇంకేమీ లేదు. కేవలం భారతదేశంలోనే అన్నం పెడితే పుణ్యము, అన్నదానం చేస్తే పుణ్యం అనుకుంటారండి. మీరు అమెరికా పెద్ద అగ్రదేశం అంటారు, చైనా అగ్రదేశం అంటారు. ఆకలి అవుతుంది అన్నం పెట్టమంటే ఎవరు పెట్టేవాళ్ళు, అంతా అమ్ముకునేవాళ్లే. కానీ మన దేశంలో ఇప్పటికీ ఏ ఇంటికైనా వండి అమ్మ ఆకలి వేస్తుందమ్మా అంటే పెట్టేవాళ్ళు ఉన్నారు. గుడికి వెళితేనైతే చక్కగా భోజనం అన్నదానమే చేసేవాళ్ళు ఉన్నారు. మా రాజిరెడ్డికి అయితే అన్నదానం అంటే చాలా ఇష్టం ఆయన. అట్లా మరి అన్నదానం పెడితే పుణ్యం అనుకునే ప్రజలు ఎక్కడున్నారంటే భారతదేశంలో ఉన్నారు. కనుక అటువంటి పవిత్రమైన దేశం, ఎందుకంటే ఇది అన్నపూర్ణ. నేను తినకపోయినా పర్లేదు, నలుగురికి కడుపు నింపుతానని ఆలోచించే వాళ్ళు ఇప్పటికీ కూడా కోట్ల మంది ఉన్నారు. ఒక తల్లి అటువంటి ఆలోచన చేస్తుంది. అటువంటి తల్లి మనసు ఉన్న వాళ్ళు ఎంతో మంది దేశంలో కరోనా సమయం లోపల మరి అప్పటికప్పుడే ఆ బస్సులు, రైళ్లు అన్నీ రద్దయిపోయాయి. ఎక్కడికక్కడే మొత్తము లాక్డౌన్ అన్నారు. నడుచుకుంటూ పోయారండి, ఎక్కడికో వందల వేల మైళ్ళు నడుచుకుంటూ పోతుంటే వాళ్లకు చూడలేక ఎంతో మంది గృహస్థులు వంటలు వండి రోడ్ల మీద ఉండి ఆ పోయే వాళ్లకు టిఫిన్లు ఇచ్చారు. ఎవరు చెప్పారు వాళ్ళకు? ఏ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది? అంటే మనసులో ఉన్నటువంటి మానవత్వము, ప్రేమ అనేది అది భారతదేశంలో ఉంది. కాబట్టి ఇటువంటి దేశంలో మనం పుట్టినందుకు సంతోషించాలి, గర్వించాలి. ఈ దేశ వారసత్వాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి మనం. కనుక ఈ వైదిక గురు పరంపర, ఆధ్యాత్మిక పరంపర అనేది చాలా కష్టభూయిష్టమైనటువంటిది. ఎవరో కొద్ది మంది మాత్రమే అందిపుచ్చుకోగలుగుతారు. వజ్రాల దుకాణం ఉంటుంది. వజ్రాల దుకాణంలో రోజు ఎంతమంది, ఎన్ని వందల వజ్రాలు ఉంటారట. ఇక బంగారం దుకాణంలోనైనా రోజుకు ఒక 1/4 కిలో 1/2 కిలో అయినా బంగారం అమ్ముడవుతుందేమో. కానీ వజ్రాల దుకాణం ఒక వజ్రాన్ని కొన్ని కోట్ల రూపాయలు. కాబట్టి వారానికి ఒకటి కొంటే ఎక్కువ మంది, నెలకు ఒకటి కొంటే కూడా సరిపోతుంది వాడి. అలాగా మన కార్యక్రమాలు ఉంటాయి. ఊరికే మనము ఇది గుడ్డి పరంపర కాదు, ఇది గురు పరంపర అని తెలుసుకోవాలి. తెలుసుకోవడం కోసమే మనం పుట్టాము. ఏదో మెదడు మోయడానికి కాదు. మెదడులో చైతన్యం కలగాలి, సంచలనం కలగాలి, ఆలోచించాలి. ఆలోచిస్తూ మనము ముందడుగు వేస్తాము. ఆలోచనను కట్టి పెడితే, ఆలోచనను అటకెత్తిస్తే మరి ఆధ్యాత్మిక ఉన్నతి మాత్రం శూన్యమైపోతుంది. కాబట్టి ఆలోచించండి, ఆలోచించండి. మీలో ఉన్నటువంటి దుర్వ్యసనాలు, దుర్గుణాలు, దురాలోచనలు అన్నీ వదిలించుకోండి. ఈ బలహీనతలు, బంధాలు క్రమక్రమంగా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. అదే మనము ఈ దేశంలో పుట్టినందుకు చేయవలసినటువంటి కర్తవ్యం. ఏ దేశంలో కూడా అది సాధ్యం కాదు. అందుకు సహకరించే గురువులు ఉన్నారు, అందుకు సహకరించే పుస్తకాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నాయి మనకు. అది మన అదృష్టం అనుకోవాలి. కనుక ఆత్మచింతన కేవలం భారతదేశంలోనే సాధ్యము అని తెలుసుకొని మరి కార్తీక పౌర్ణమి సందర్భంగా మీరందరూ కూడా మరి డిసెంబర్ నెలలో 18 రోజుల కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తున్నాము. మీరు అందుకు ఇప్పుడు సమయం ఉంది కాబట్టి మీకు మీరుగా మనసులో నిశ్చయం చేసుకొని ఆటంకాలను, అవరోధాలను తొలగించుకునే ప్రయత్నం చేయండి. నేను 18 రోజులు ఉంటాను, ఉండాలి, అందుకు ఏమి ఇబ్బందులు వస్తున్నాయి, ఏం ఆటంకాలు వస్తున్నాయి, వాటిని ఎలా తొలగించుకోవాలనేది ఒక ప్లాన్ వేసుకొని మీరు తొలగించుకునే ప్రయత్నం చేసుకొని తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా సఫలం చేస్తారని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.